ఎవరి బాలా త్రిపుర సుందరి దేవి? బాలా త్రిపుర సుందరి మనం దుర్గా నవరాత్రుల్లో భాగంగా మొదటగా అమ్మని పూజించుకుంటాము మొదటి రోజు. మరి మనం బాలా త్రిపుర సుందరి గురించి కొంచెం తెలుసుకుందాం. ఎవరి బాలా త్రిపుర సుందరి దేవి? త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్తముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీ దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాలా త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు. ఈ తల్లి త్రిపుర సుందరీ దేవి అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు ఆది దంపతులు, వారి తత్వము కూడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు, జాగృత, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత. ఈ 3 పురములను శరీరముగా చేసుకొని ఈ జగత్తు అంతటిని అనుభవింప చేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మ స్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వము వైపు నడిపిస్తుంది. బాలా త్రిపుర సుందరి ఆవిర్భవం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. భాండాసురుడు అనే రాక్షసునకు 30 మంది పిల్లలు. వీళ్ళందరూ అవిద్య వృత్తులకు సంకేతం. హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి 30 మంది భాండాసుర పుత్రులను సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు, అంత భయంకరమైన వారు. వారందరినీ ఒక్కతే కేవలం ఒక అర్ధచంద్ర బాణంతో సంహరించిందట. బాలగా కనపడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు. బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. హంసల రథం అమ్మది. హంసలు అంటే శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని, మూల ప్రాణశక్తిని ఆరాధించటమే బాలారాధనగా పిలువబడుతున్నది. శ్రీ బాలా త్రిపుర సుందరి ధ్యాన శ్లోకం. బాలా త్రిపుర సుందరి త్రిపురేశ్చేత విద్మహే కామేశ్వర్యే చ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్. పూజా ఫలితం. అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది. ధన ఆదాయాన్ని పెంచుతుంది. ఆయుష్ను వృద్ధి చేస్తుంది. ఆరోగ్య బలాన్ని ఇస్తుంది. ఇది బాలా త్రిపుర సుందరి గురించి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరియే నమః. శ్రీ మాత్రే